వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి మాట్లాడుతున్నాము. ఇక మనకు తెలుసు, ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు అన్నమాట. అయితే ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. అవును, మన హిందూ ఇతిహాసాలలో మన ఈ శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే ఈ శ్రీకృష్ణుని జన్మదినం అని చెప్పుకోవచ్చు మనము. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అదే. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఏంటంటే ఇట్లా జన్మాష్టమని, గోకులాష్టమని, అష్టమి రోహిణి అని ఈ విధంగా వివిధ పేర్లతోటి కూడా పిలుస్తారు. అవునవును. అయితే ఈ శ్రీకృష్ణుని జననం అనేది మామూలుగా జరగలేదు. అంటే భగవంతుడు ఈ భూమి మీదకి రావాలంటే ఎన్నో అద్భుతాలు జరగాలి. అట్లాంటి అద్భుతాలే జరిగిన తర్వాతనే శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది అన్నమాట. అయితే అదేంటంటే ఇప్పుడు ఇక మనం కొద్దిగా భాగవతంలోకి వెళ్తే కంసుడు మహారాక్షసుడు అనమాట. ఇక ఇతని చెల్లెలి పేరు దేవకి. అయితే ఈ దేవకిని కంసుడు వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో పుట్టే 8వ సంతానం పిల్లవాడు కంసుని చంపుతాడని చెప్తుంది అనమాట. ఆకాశవాణి అంటే వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళను సాగనంపుతుంటే అప్పుడు ఆకాశవాణి కంసునికి చెప్తాడు అనమాట. అయితే ఇక దీంతో కంసుడు ఏం చేస్తాడంటే ఇక తన చెల్లెల్ని బావని అత్తారింటికి పంపించకుండా ఈ కర్మాగారంలో బంధిస్తాడు అనమాట. ఆయన రాజు కదా కంసుడు అంటే. రాజాగానే అయితే ఆయన అట్లా చెప్పేసరికి యాక్చువల్లీ అది దేవకిని ఈయన కంసుడు అప్పుడే చంపేస్తా అంటే అప్పుడు వసుదేవుడు ఏం చేస్తాడంటే మాకు పుట్టిన ప్రతి బిడ్డను మీకే ఇస్తాము, కానీ అట్లాగా ఒక ఆడామెను అలా చంపడం కరెక్ట్ కాదు, అది పాపం అని అట్లా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక దానికి కంసుడు ఇక వాళ్ళని ఇద్దరిని జైల్లో కారాగారంలో బంధించడం జరుగుతుంది. అయితే ఈ బంధించిన తర్వాత ఇక అట్నే వాళ్ళ పిల్లలు పుడుతూనే ఉంటారు. ఆ పిల్లల్ని కంసుడు చంపుతూనే ఉంటాడు అనమాట. ఫస్ట్ కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత నేను చంపేది 8వ కొడుకు కదా, ఈ ఫస్ట్ కొడుకు కాదు కదా అని కూడా వాళ్ళు ఎవ్రీ టైం బదలాడుతూ ఉంటారు. సో బదలాడుతున్నా కంసుడు వినకుండా ఇక అట్నే మొత్తం 1 నుంచి అట్లా 7 మందిని అట్నే చంపేస్తాడు అనమాట. అవును. ఇక చంపిన తర్వాత ఇక దేవకి 8వసారి కూడా గర్భం దాల్చుతుంది అనమాట. ఇక అయితే అప్పుడు కంసుడు ఆ బిడ్డ పుట్టగానే చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు అనమాట. 8వ సంతానం బందోబస్తు కూడా ఎక్కువ చేస్తాడు. అవునవును. జైలు దగ్గర. అయితే ఇక శ్రావణ మాసం మన బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. అయితే ఈ కృష్ణుడిని ఎలాగైనా కాపాడాలని ప్రార్థిస్తారు అన్నమాట. అప్పుడు ఆ పుట్టిన బిడ్డే విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఆ బిడ్డను ఎలా కాపాడాలో వివరిస్తాడు అనమాట. ఆ విధంగా వసుదేవుడు ఆ బాలుని ఒక బుట్టలో వేసుకొని అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయ చేత సైనికులు అందరూ సొమ్మసిల్లు పోయేటట్టు చేస్తాడనమాట. అదే ఆ గేట్లు ఓపెన్ చేసేటట్టు, అవి చేతులకు అవన్నీ కడతారు, అవన్నీ తెగిపోయేటట్టు అన్ని అక్కడ ఉన్న భటులందరూ ఇట్లా మూర్చపోయేటట్టు ఆ విధంగా శ్రీకృష్ణుడు మాయ చేస్తాడు. అవును. ఇక అప్పుడు ఉన్న బుట్టను నెత్తి మీద పెట్టుకొని యమునా నది దాటుతున్నప్పుడు చాలా పెద్ద వర్షం వస్తుంది అప్పుడు. అవును, చాలా పెద్ద వర్షం వస్తుంది. అప్పుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క పాము ఆదిశేషు ఆ శ్రీకృష్ణుడికి ఇట్లా వాన పడకుంటే ఒక పడగ ఇప్పి శ్రీకృష్ణుడిని ఆ విధంగా ఆ సముద్రం మొత్తం మట్టం వరకు శ్రీకృష్ణుడిని అట్లా కాపాడుతుంది అనమాట. యమునా నది దాటేంత వరకు ఇక అట్లా పాము పడగ నీడలా శ్రీకృష్ణుడిని కాపాడుతుంది అన్నమాట. ఇక అట్లా యమునా నది ఒడ్డు దాటి ఇక రేపల్లా చేరుకుంటాడు మన వసుదేవుడు. ఇక అక్కడ చేరుకున్న తర్వాత యాదవరాజు అయిన నందునింటికి చేరుకుంటాడు. అప్పుడు ఆ నందునికి అతని భార్య అయిన యశోదకు ఆడపిల్ల జన్మిస్తా. అయితే అంటే ఈ శ్రీకృష్ణుడిని యశోద వాళ్ళ పుట్టిన పాపన ఆడపిల్లని తీసుకొని తిరిగి కారాగారానికి వెళ్ళిపోతాడు.
ఇక అట్లా అట్లా శ్రీకృష్ణుడు జన్మించి ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. యశోద దగ్గర పెరిగి అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా ఇక కంసుని చంపడం కూడా జరుగుతుంది అనమాట. కంసుని చంపేస్తాడు. ఆకాశం అని చెప్పినట్టే 8వ సంతానం చేత ఒక పిల్లవాని చేతనే చనిపోతాడు అన్నట్టే నిజంగానే కంసుడు మహారాక్షసుని శ్రీకృష్ణుడు చంపేస్తాడు అనమాట. ఇంకా ఇట్లా ఈ శ్రీకృష్ణుడు జన్మదినాన్ని పురస్కరించుకొని మనము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతాము. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే ఇప్పుడు జైలుకు మళ్ళా ఆడపిల్లని తీసుకొచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు అక్కడ పెరుగుతుంటాడు కాబట్టి ఇక్కడ అప్పుడు కంసుడు వచ్చి ఆడపిల్లే కదా నిన్ను ఏం కాదు నీకన్నా కూడా అప్పుడు ఆ ఆడపిల్లను కూడా చంపుతుంటే ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయేసి నిన్ను ఇట్లా వధించేవాడు పెరుగుతున్నాడు అని చెప్పేసి పోతుంది అనమాట, మాయమైపోతుంది అనమాట, అదృశ్యమైపోతుంది. ఇంకా అట్లా ఇక శ్రీకృష్ణుడు అయితే కంసుని చంపేస్తాడు. ఇంకా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకుంటారో చూద్దాము. అయితే మనకు ముఖ్యంగా ఈ పండుగ రోజు గుర్తుకొచ్చేది ఉట్లు కొట్టడమే గుర్తుకొస్తాయి అనమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఎక్కువగా ఉట్లు కొడతారు అనమాట. అదేంటే ఎందుకంటే ఈ శ్రీకృష్ణునికి మనకు వెన్న అంటే చాలా ఇష్టం అనమాట. అందుకు గానీ ఈ వెన్న కుండలను పగలగొట్టి వెన్న తినేవాడు అనమాట. అదే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే గోపికలు ఉంటారు కదా, గోపికలు వాళ్ళ వెన్న కుండలు ఉంటుంటే వాళ్ళకి వెళ్ళి తీసుకొని వెన్న అంతా తినేవాడు అనమాట. అందుకని దాని సందర్భంగా ఆ వెన్న కుండలు అక్కడ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉట్ల మాదిరిగా ఉన్నాయి కాబట్టి ఆ ఉట్లో పెట్టిన వెన్న అంతా ఈయన తినేదనమాట. అందుకని ఆ ఉట్లను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొడతారు అనమాట. అదే కొడతారు. ఇక అట్నే ఈ శ్రీకృష్ణ వేషధారణ పిల్లలకు వేసి మురిసిపోతుంటారు అన్నమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చిన్న పిల్లలకు రాధా వేషము, కృష్ణ వేషము ఈ విధంగా డిఫరెంట్ గా అన్ని వేషాలు వేసేసి అందరూ శ్రీకృష్ణుని చిన్నపిల్లలకు అన్ని వేషాలు వేసేసి శ్రీకృష్ణ జన్మాష్టమి చేస్తారనమాట. అంటే చిన్నపిల్లలకు వేషం వేసి శ్రీకృష్ణుడు ఇట్లా మన ఇంట్లోనే తిరుగుతున్నట్టు, మన ఇంట్లోకి వస్తున్నట్టు ఆ విధంగా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట. అవునవును. అయితే ఇక మన భారతదేశంలో అయితే మధుర ఉత్తరప్రదేశ్ లో ఉంటది. ఇక శ్రీకృష్ణుడు జన్మించిన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ జన్మాష్టమి అంటే 8 అంటే అష్టమి అంటే 8 అనమాట. ఇట్లా పాడ్యమి, విద్య, తదియ ఆ విధంగా 8 వస్తుంది అనమాట. అంటే ఈ శ్రీకృష్ణుని జన్మాష్టమి అంటే పుట్టడానికి 8కి కూడా కొంచెం సంబంధం ఉంటది అనమాట. అంటే శ్రీకృష్ణుడి 8 సంఖ్యకు దగ్గర సంబంధం ఉంటుంది. ఎట్లా అంటే ఆయన పుట్టిన తిథి అష్టమి అంటే అది 8 సంబంధం అనమాట. ఇంకోటి దశావతారాలలో 8వ అవతారమే ఈ శ్రీకృష్ణుని అవతారం అనమాట. ఇంకో దేవకి వసుదేవులకి కూడా అష్టమ గర్భం అనమాట. ఇది కూడా 8 అనమాట. ఆ విధంగా మళ్ళీ ఆయనకు భార్యలు కూడా 8 మంది అనమాట. ఈ 8 అనే సంఖ్యకు శ్రీకృష్ణుని జన్మకి కూడా సంబంధం ఉందన్నమాట 8 అనే దాంతో. అవునవును. ఇంకా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇక మంచిగా అందరూ స్వామివారికి అన్ని పూజలు చేస్తుంటారు. ఆ రోజు ఉపవాసాలు ఉంటుంటారు. ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం టైంలో పూజ చేసి ఆ యొక్క ఉపవాసం చాలా బాగా చేస్తారన్నమాట. పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామివారికి ఇట్లా నైవేద్యంగా పెడతారు. ఊయాల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహం పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, సంకీర్తనలు కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా భక్తి శ్రద్ధలతోటి మంచిగా శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజు చాలా బాగా జరుపుకుంటారు. మెయిన్ గా ఇంత ఈ జన్మాష్టమి రోజు ఈ విధంగా మెయిన్ గా ఇక్కడ ఈ గుజరాతీలు చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ. ఎందుకంటే అక్కడ గుజరాతీలు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చాలా బాగా చేస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి. అదే అట్నే బృందావనం కూడా మన మధురలోనే ఉంటది. మధుర అది బృందావనం ఉత్తరప్రదేశ్ లో ఉంటది అనమాట, మధుర దగ్గర. అక్కడ కూడా బాగానే చేస్తారు అనమాట. అట్నే మన ద్వారకల, అట్నే పూరీల, అలాగే మన తిరుపతిలో కూడా బాగానే చేస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. అదే ఈ విధంగా అయితే మరి ఈ శ్రీకృష్ణాష్టమిని మన దేశమంతటా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ మనం తెలియకథ ఛానల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.